చేతిలో సెల్ ఫోన్లో యూట్యూబ్లో షార్ట్లు ఇట్లాగా ఒక ఫోన్కి అంకితమైపోతున్నటువంటి వేళ ఒక ప్రమాదకరమైనటువంటి అంశాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో వినోదం, వ్యాపార ప్రకటనలు, ప్రచారాల్లో రీల్స్, షార్ట్ వీడియోస్ అవ నడుస్తున్న నేపథ్యంలో పిల్లలు, కుర్రకారు, పెద్దలు కూడా మొబైల్ రీల్స్ చూడడానికి గంటల సమయం కేటాయిస్తున్న నేపథ్యంలో కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్లు ఓపెన్ చేయడం, అందులో వచ్చే షార్ట్ వీడియోస్, రీల్స్ చూస్తూ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకి షేర్ చేయడం ఓ దైనందిన కార్యక్రమం అయితే ఇది రాను ఓ వ్యసనంలా మారి విలువైన సమయాన్ని హరించడంతో పాటుగా అధిక రక్తపోటు, బీపీ ముప్పు తెస్తోందని చైనాలోని హెటై మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 4318 మంది యువత మధ్య వయసు వాళ్ళ మీద చేసిన అధ్యయనంలో వెల్లడైన వివరాలు BMC జర్నల్లో ప్రచురించారు. ఈ శాస్త్రవేత్తలు 2023 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మెడికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్లో వైద్య పరీక్షలు చేయించుకున్న 4318 మంది యువకులు, మధ్య వయస్కుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. 2245 మంది పురుషులు, 1890 మంది స్త్రీల మీద అధ్యయనం చేశారు. వాళ్ళకి పలు రకాల పరీక్షలు నిర్వహించి రాత్రి నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్లలో ఎంతసేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తున్న అంశాన్ని పరిశీలించారు. రాత్రిలో ఎక్కువసేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ గడిపే యువత, మధ్య వయసులో వాళ్ళకి బీపీ బారిన పడే ప్రమాదం పెరుగుతున్నట్టు నిర్ధారించారు. రీల్స్, షార్ట్ వీడియోలు చూసే సమయాన్ని వీలైనంత తగ్గించాలని, ఈ వ్యసనాన్ని పూర్తిగా వీడితే మంచిదని సూచించారు. దీంతోపాటు శరీర బరువును అదుపులో పెట్టుకోవడం, రక్తంలో కొవ్వు, చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు.